కాశీ వస్తే స్నానం చేయడం తేలిక, అక్కడే గంగ. హరిద్వార్ అడిగితే గొలుసులు పట్టుకు స్నానం చేయాలి అంటే గంగ కాదా? ఒక చోట నీ శక్తి చాలా లేదని చెప్పు, అంతేకాని ఆమె గంగ కాకుండా పోలేదు. ఒకడు ఉద్ధతితో ప్రవర్తించాడు, నా మటుకు నాకు జగజ్జనని కాకుండా పోలేదు. ఇప్పుడు ఆవిడేం చేసింది? నాహం జానామి శత్రుతాం, మీరు నన్ను శత్రువు అంటున్నారు, నేను మిమ్మల్ని జగజ్జనని అన్నాను అన్నాడు. ఏమిటి ధైర్యం? ఎవరు లేరు పక్కన, భార్య తప్ప. తల్లుందమాయకురాలు. వాళ్ళందరినీ సవతి కొడుకు తాతగారు అన్నాడు, చంపి వదలబారేంటి రా, ఏమిటి అలా చూస్తారన్నాడు. ఎంత సైన్యం! వాళ్ళందరూ ధనస్సులు ఎక్కుపెట్టారు. అమ్మవారు లేదు, మీ శత్రుభావన చేత వాణ్ణి మీరేం చెయ్యలేరు, నా రక్ష. స్తంభీభూతులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. ఈ తాత మనవడు మాత్రం మేం చంపేస్తాం, ఆడది ఏదో వాహనం ఎక్కి కూర్చుని చెప్తోందని మీరు అలా ఉండిపోతారేంటి, అది చెప్తే ఆగాల అని బాణప్రయోగం చేయిపోయారు. ఆవిడ చిరునవ్వు నవ్వి 2 బాణాలు వేసింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత సుదర్శనుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే శత్రుభావన తీసేస్తుంది ఆవిడ ముందు చేసేది. రిపుక్షయకరి. 2, ఆయన శత్రుభావనలు లేకుండా ధార్మికంగా బ్రతుకుతున్న ఆయన ఎందు శత్రుభావం పెట్టుకుని ఆయన్ని పాడి చేద్దాం అనుకున్నవాడిని ఏం చెయ్యాలో చేస్తూ, ఆ పై స్థాయిలో అసలు శత్రువులు, అంతఃశత్రువులు కామక్రోధశ్చలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల ఉంటారు అసలు శత్రువులు. ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటివి. అవి అసలు శత్రువులు. ఎందుకంటే ఎంత పైకెక్కిన వాడినైనా సరే సర్వనాశనం చేసేస్తాయి అవి. అటువంటి శత్రువులను అమ్మవారు ఏం చేస్తుందంటే మారుస్తుంది. అది అలాగే ఉంటుంది, కానీ అనుకూలమైపోతుంది. ఎలా అంటారేమో, కామము ఏదో కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని కాదు నా ఉద్దేశ్యం. కామము అదే పనిగా ఏదో విషయవాంఛ, భోగములను అనుభవించాలనేటటువంటి ఇచ్ఛ, భోగముల యందు అనురక్తి. ఇప్పుడు ఆ కామము క్రమక్రమంగా ఏమైందంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు, ఆవిడ అనుగ్రహం కలిగింది. కలిగి కామము ఈశ్వర కామముగా మారిపోయింది. నాకు భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారిపోయింది. ఎలాగైనా నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా ధ్యానంలో మనసు నిలబెట్టాలి, ఎంత కష్టపడైనా సరే నేను బాగా చదవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కామము ఈశ్వర కామంగా మారింది తప్ప. ఇప్పుడు ఆయన ఈశ్వర కామాన్ని పొందితే దోషమా? కామమును ఈశ్వర కామంగా మారుస్తుంది. శత్రువు ఏమైంది? కామము మిత్రుడైపోయాడు. ఈశ్వర కామము భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వల్ల తరించిపోతాడు. క్రోధము అపారమైన కోపం, పట్టలేనంత కోపం. ఆ పట్టలేనంత కోపం ఏం చేస్తుంది? అవతల వాడిని నాశనం చెయ్యాలని కుట్రలతో కూడుకున్న ప్రణాళికలు రచన చేయడానికి పనికొస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, అటువంటి కుట్రలు చేసి నాశనం అయిపోవలసిన వాడిని ఆ క్రోధము సాధనగా మారుస్తుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో, అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.